హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వర్డ్స్. ఈరోజు మన అనకాపల్లి జిల్లా చోడవరంలో వేయించేసినటువంటి శ్రీ 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 ఆపధార శ్రీనివాస క్షేత్రంలో అక్షయపాత్ర అన్న సమారాధన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిందండి. మీరు చూడలేదు కానివ్వండి, మీరు రాలేదు కానీ దాదాపుగా 600 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారండి. ఏమండి, ఈ కార్యక్రమానికండి ట్రస్ట్ వాళ్ళకి భక్తులు, భాగవతులు, శ్రీవారి సేవకులు, భక్త మహిళా మండలి, గ్రామ పుర ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అవ్వడానికి తమ వంతు సహాయ సహకారాలని అందిస్తారండి. ఎంతకీ ఈ కార్యక్రమం గురించి మాకేం తెలుసని మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ అన్నదాన కార్యక్రమం ప్రతీ నెల మొదటి ఆదివారం మీరు ఒక్కటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ప్రతీ నెల మొదటి ఆదివారం నాడు మన ఆపధార శ్రీనివాస క్షేత్రంలో జరుగుతుందండి. ఏమండి, కార్తీక మాసం కదండి, ఎంతోమంది మాలలు వేసుకొని ఉంటారు. అయ్యప్ప మాలని, భవానీ మాలని, గోవిందమాలని, శివమాలని, ఇలా మాలలు వేసుకున్న భక్తుల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి ప్రసాదం తయారు చేయించడం జరుగుతుందండి. ఏమండి, ఈ కార్యక్రమంలో ఈ అన్నదానానికి మేము అన్నంతో పాటు పులిహార, ఒక స్వీటు, పచ్చడి, సాంబారు, ఒక కూర, పెరుగు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఏమండి, మీకు ఒక్క విషయం తెలుసా అండి? యాక్చువల్గా ఈ ఆపధార శ్రీనివాస క్షేత్రానికి ఆ పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగా మనకు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి ముందు మనం కూర్చొని మన ఆపదను గనక ఆయనకి తెలియజేసినట్లయితే, అంటే మన కష్టాన్ని ఆయనకి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఆపదని తొలగించడానికి ఆయన ఒక మార్గాన్ని చూపుతాడండి. మనము కోరిన కోరికలు ధర్మబద్ధమైనవైతే, మన ఇష్టాలు, మన కోరిక ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా అండి ఆ స్వామి మన కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదండి. ఒకవేళ మీరేమైనా వచ్చే నెలలో మొదటి ఆదివారం నాడు చోడవరం వస్తే తప్పకుండా రండి. చాలా రుచికరమైన వంటలు చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. కడుపు నిండా తిని వెళ్దురు కానీ ఏది రెండో మారు వెయ్యము అని ఉండదు. కడుపు నిండా తిని వెళ్దురు కానీ తప్పకుండా రండి. ఏమండో మర్చిపోకండి, ఎప్పుడు చోడవరం వచ్చినా ఒక్కసారి మన ఆపధార శ్రీనివాసుని వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. మీలో ఎవరైనా ఈ ఆపధార శ్రీనివాస క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రండి, స్వామివారిని దర్శించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ నేను మొదటిసారిగా నా వాయిస్ ఓవర్ ఎడిట్ చేసిన వీడియో మీకు గనక నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మరి ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.